ఓం గురుభ్యో నమః. ఆరుద్ర నక్షత్రము గుణగణాలు. ఈ నక్షత్రములో జన్మించిన వారు మాటలాడుటలో నేర్పరితనమును మించిన జ్ఞాపక శక్తియు కలిగి ఉంటారు. గొప్ప గమ్మత్తుగా మాట్లాడగలరు. మానవగణము కనుక లౌక్యంతో పనులు సాధించగలరు. రాశి అధిపతి బుధుడు, నక్షత్ర అధిపతి రాహువు కనుక విద్యా వ్యాపార పరమైన నైపుణ్యము ఉంటుంది. పలు రంగాలలో పరిచయము ఉంటుంది. ఇతరుల అభివృద్ధికి ఇటుక రాళ్ల వలె సహాయపడతారు. ఎన్నిసార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. బాల్యం నుండి యవ్వనం వరకు సుఖసంతోషాలతో సాగుతున్న జీవితం వివాహానంతరం సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగం, వ్యాపారం వంటి వాటిలో త్వరగా స్థిరపడతారు. తగిన వయసులో వివాహం సులువుగా జరుగుతుంది. నటులుగా, కళాకారులుగా చక్కగా రాణిస్తారు. కళాత్మకమైన వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. డబ్బులకు చెందినట్టి నిర్ణయాలను సరిగా చేయలేరు. తప్పుడు సలహాలు, శక్తి సామర్థ్యాలు, పగ తీర్చుకోవాలి అనే కోరిక, మొండి పట్టుదల జీవితములో ఒడిదుడుకులకు దారి తీయవచ్చును. తొందరపాటుతో ముందు, వెనుక మంచి, చెడు అనేవి చూడకుండానే నిర్ణయాలను వెంటనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొనలేరు. లౌక్యము, తెలివితేటలు కనబరుస్తారు. తల్లిదండ్రులు, తోడబుట్టువుల మీద గొప్ప ప్రేమను కలిగియుంటారు. రాత్రి పూట నిర్ణయాలు తీసుకుంటారు. మొదట తనలో తాను అందరిలో తక్కువ అని పదే పదే అనుకొనవలసి వచ్చినా కూడా ఆ తరువాత అధిక్యతా భావములోకి మారిపోతారు. నిండు నూరేండ్లు బ్రతుకుతారు. సంపూర్ణ ఆయుర్దాయము కలిగి ఉంటారు. ఆడవారి పట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. మూకలని నమ్మించగలిగిన, ఆకట్టుకొనగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంతమంది వీడి వెళ్లినా ఎనలేని శక్తి సామర్థ్యాలతో మరల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు. వీరి జీవితంలో 72 నుండి 66 సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వివరణ. ఆరుద్ర నక్షత్ర జాతకులు కోపోద్రిక్తులుగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అవునా కాదా అన్నట్టు వీరి నిర్ణయాలుంటాయని ఎవ్వరిని కూడా వీరు నమ్మరని జ్యోతిష్యులు అంటున్నారు. ఇది శివుడి నక్షత్రంగా పేరు పొందినది. అధిదేవత రుద్రుడు. ఈ నక్షత్రంలో పుట్టినవారు చింతలేనివారు, శౌర్యము కలవారు, క్రయ విక్రయాలు యందు సమర్థుడు, క్రూర శరీరవంతుడు, చేసిన మేలు మరచువాడు యగును. ఈ నక్షత్ర అధిపతి రాహువు కనుక రాహువు దశలో జీవితం ప్రారంభం అవుతుంది. పూర్తి దశ 18 సంవత్సరాలు. ఒక్కొపాదానికి 4.5 వత్సరాలు గతించగా మిగిలిన దశ అనుభవానికి వస్తుంది. దీని తరువాత వరుసగా గురు దశ 16 సంవత్సరాలు, శని దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17 సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు, శుక్ర దశ 20 సంవత్సరాలు, రవి దశ 6 సంవత్సరాలు, చంద్ర దశ 10 సంవత్సరాలు, కుజ దశ 7 సంవత్సరాలు, పూర్ణయుద్ధాయం 70 సంవత్సరాలు. అయితే 5వ ఏట 7వ నెల అపమృత్యు దోషం, 16వ ఏట వాతజ్వరం, అగ్నిభయము, 24వ ఏట క్రిమికీటక ప్రమాదం, 40వ ఏట జంతుభయం, వాహన గండములు, 59వ ఏట అపమృత్యు భీతి కలుగును. సూర్యుడు కుంభ రాశిలో ఉండగా శుక్ల పంచమి ఆదివారం ఆర్ద్ర నక్షత్రం వచ్చిన దినం అపమృత్యువు. మినుములు, తైలం, కంబళి, నీలవస్త్రం, గోమేదికం, గుర్రం మొదలైనవి రాహువుకి ప్రియమైనవి. వీటి దానం, రాహు జపం శుభప్రదం. గేదె కొమ్ముతో చేసిన పాత్రలో గుగ్గిలం, ఇంగువ, హరిదళం, మనిషిల కలిపిన నీటితో స్నానం శ్రేయస్కరం. ఈ నక్షత్రం మిథున రాశిలో ఉంటుంది. మిథున రాశ్యాధిపతి బుధుడు. ఇది మనుష్యగణ నక్షత్రం. స్త్రీలింగం, సునకయోని, రక్తవర్ణం, ఏకతార, రుద్రదేవత, ఆదినాడి, కంఠరజ్జు, శూద్రవర్ణం, వశ్యం కన్య, క్రౌంచ పక్షి, ఖాదిర వృక్షం, ఉగ్ర స్వభావం, ఊర్ధ్వముఖం, మధ్యలోచనం, సోమ శుక్రవారలు శుభం. అస్త్రశస్త్ర అగ్ని ప్రయోగాలకు, శత్రు సంహరణకి, భూత పిశాచ బాధ నివారణకి, యంత్ర మంత్ర తంత్రాలకి ఈ నక్షత్రం శుభప్రదం. ఆర్ద్ర సాధారణంగా దోషం లేనిది. ఈ నక్షత్రం 4వ పాదం నందలి 8 ఘడియలలో జననం మాతృగండం, మరియు తండ్రి యొక్క జన్మ నక్షత్రం జన్మలగ్నం యందు శిశువు జననం పితృగండం. మిగిలిన బంధువులకి కూడా ఇదే వర్తిస్తుంది. ఇలాగే తల్లి సోదరులకి కూడా చెప్పదగును. శిశువు యొక్క జన్మ నక్షత్రం లగ్నములు ఏకమైన ఎడల దోషం కలుగును. అట్లుగాక పాద భేదములైన ఎడల దోషం లేదు. ఈ నక్షత్రానికి పుష్యం శూన్యం అవుతుంది. ఆర్ద్ర 1వ పాదం నవంశ ధనురాశిలో గురు అధిపతిగా మంచి గుణాలు, ఇంద్రియ నిగ్రహం, మేధాశక్తి. 2వ పాదం మకర నవంశ శని కావున బద్ధకం, అక్రమ మార్గ సంపాదన, పట్టుదల ఉంటాయి.
మూడవ పాదం కుంభం నవాంశ శని అధిపతి కావున క్రూర వ్యాధి స్వల్ప ధనికులు అగును. నాల్గవ పాదం మీన నవంశ గురు అధిపతి కావున మంచి ప్రవర్తన, శాస్త్ర విద్య, కళా నైపుణ్యం, మేధస్సు ఉంటాయి. స్వాతి శతభిష ఆర్ద్ర జన్మ తారలు. పునర్వసు విశాఖ పూ భా సంపత్ తారలు. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి క్షేమ తారలు. ఇక నక్షత్ర అధిపతి రాహువు. తీవ్ర స్వభావి, మాయ భ్రమలకి కారణం రాహువు. ఆవేశం కోపం అధికం. వైద్య వృత్తిని చదువుని ఇవ్వగలడు. రాహువుకి అధిపతి దుర్గాదేవి. తాంత్రిక అధిపతి చినమస్తాదేవి. వీరి ఆరాధన రాహువుకి పీడ నివారణకి ఉపయోగపడుతుంది. అలాగే రాహు కాలంలో దుర్గాదేవికి నిమ్మకాయలో నెయ్యి వేసి దీపం వెలిగించడం శ్రేయస్కరం.